హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సత్యతేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేయబోతున్నాను. ముందుగా తోటకూరని ఇలాగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను. తోటకూరలో చాలా లాభాలున్నాయి. తోటకూర తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అలాగే గుండెకు సోడియం, పొటాషియంని అందిస్తుంది. ముందుగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి పక్కన పెట్టుకున్నాను. అలాగే బాండీ వేడి చేసి అందులో మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ముందుగా నేను ఇందులో శనగపప్పు వేశాను. ఆ తర్వాత మినప్పప్పు వేశాను. అవి అలా చిటపట ఆడుతుండగా ముందుగా మనం చెప్పిన ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు కూడా వేసుకోవాలి. పెసరపప్పు మంచి టేస్ట్ని అందిస్తుంది తోటకూరకి. ముందుగా చెప్పుకున్న ఎండుమిర్చి, తెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేలా మంచిగా గరిటెతో కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతుండగా ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలి ముందుగానే. ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి. దీనివల్ల కూరకి పచ్చివాసన అనేది పోతుంది. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర ఆకుల్ని కళాయిలో వేసి కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి. ఇలానే మిగతా కూరను కూడా మెల్లమెల్లగా వేసుకుంటూ మగ్గనివ్వాలి. కూర కాస్త మగ్గాక అందులో మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే అందులో ఉన్న వాటర్ అనేది తగ్గుతూ కూర అనేది ఇలా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కూరని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కూర అనేది మనకి ఈ విధంగా కొంచెం దగ్గర అవుతుందన్నమాట. అప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరో 5-10 నిమిషాలు కూరని మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడే కారం వేసుకోవాలి. మేమైతే కారం కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువగానే వేస్తున్నాను. తక్కువ తినేవాళ్ళు వాళ్ళకి సరిపోయేంత కారం వేసుకోవాలి. చివరిగా దంచిన అల్లం వేసుకుంటున్నాను నేను. కూర అనేది ఘాటుగా తినేటప్పుడు చాలా బాగుంటుంది. మరో 5 నిమిషాలు మగ్గాక కూర ఈ విధంగా తయారవుతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.